హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ స్పిరిట్. ఈ భారీ పాన్ ఇండియా మూవీను ఎప్పుడో అనౌన్స్ చేశారు, కానీ ఇంతవరకు స్టార్ట్ కాలేదు. ఈ క్రేజీ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో క్లారిటీ లేదు. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ మూవీ ఇప్పట్లో సెట్స్ పైకి రాకపోవచ్చు అనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. ఇప్పుడు సడన్ గా ఇలా ప్రచారం జరగడానికి కారణం ఏంటి? స్పిరిట్ సెట్స్ పైకి రావడానికి అడ్డుపడుతుంది ఎవరు? అసలు స్పిరిట్ ప్రాజెక్ట్ వెనుక ఏం జరుగుతోంది? డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ మూవీపై ఫోకస్ పెట్టాడు. మారుతి డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీని ఎప్పుడో స్టార్ట్ చేశారు. అయితే తను బిజీలో ఉన్నప్పటికీ టైం దొరికినప్పుడల్లా రాజా సాబ్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు ప్రభాస్. ఆయన డేట్స్ ఇవ్వటమే ఆలస్యం, షూటింగ్ చకచకా చేసేవాడు డైరెక్టర్ మారుతి. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలి అనుకున్నారు, కానీ పోస్ట్ పోన్ అయింది. మేలో రాజాసాబ్ థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. త్వరలోనే రాజాసాబ్ థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ఇక స్పిరిట్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ అక్టోబర్ నెలలోనే సెట్స్ పైకి వెళ్ళాలి. యానిమల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సందీప్ రెడ్డి వంగ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నాడు. ఆ టైంలో ప్రభాస్ ఫౌజీ మూవీని స్టార్ట్ చేశాడు. హను రాఘవపూడి డైరెక్షన్ లో రూపొందుతోన్న ఫౌజీ చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే స్పిరిట్ సెట్స్ పైకి వస్తుందని వార్తలు వచ్చాయి. జనవరి నుంచి స్పిరిట్ స్టార్ట్ చేస్తారని టాక్ కూడా వినిపించింది. అయితే కల్కి 2ని స్టార్ట్ చేయాలని వైజయంతి మూవీస్ అధినేత సీనియర్ నిర్మాత అశ్విని దత్ ప్రభాస్ పై ఒత్తిడి తీసుకువస్తున్నారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. 2026లో కల్కి 2 రిలీజ్ అని అనౌన్స్ చేశారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే స్పిరిట్ సెట్స్ పైకి రావటానికి చాలా టైం పట్టేలా ఉంది. మరి ప్రచారంలో ఉన్నట్టుగానే స్పిరిట్ సెట్స్ పైకి రావటానికి లేట్ అవుతుందా, లేకపోతే ముందుగా స్పిరిట్ ని సెట్స్ పైకి తీసుకువస్తారా? త్వరలో డార్లింగ్ ప్రభాస్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.